వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి తెలంగాణ పీస్ అండ్ రివోల్ట్ ఎంసిక్యూస్ మరి తెలంగాణ పీస్ అండ్ రివోల్ట్స్కి సంబంధించిన మనకి క్వశ్చన్స్ని చెప్పుకోవడం జరుగుతుంది. దీంట్లో 71 క్వశ్చన్ 71 క్వశ్చన్ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ టాపిక్ లేదంటే ఫస్ట్ పాయింట్, జానమ్మ అరాచకాలను ఎదిరించిన వీరవనిత చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మ ఈస్ ద వన్ హూ రెసిస్టెడ్ అనార్చీస్ ఆఫ్ జానమ్మ. మరి సెకండ్ పాయింట్, చాకలి ఐలమ్మ స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండల్. సో హోమ్ టౌన్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్. జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్. సో థర్డ్ పాయింట్, చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. ద రియల్ నేమ్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ చిట్యాల ఐలమ్మ. ద రియల్ నేమ్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ చిట్యాల ఐలమ్మ. అండ్ ఫోర్త్, చాకలి ఐలమ్మ చాకలి వృత్తి చేసుకుంటూ బ్రతికేది. ఫోర్త్ పాయింట్, చాకలి ఐలమ్మ వర్కింగ్ యాజ్ ఏ వాషింగ్ మ్యాన్. మరి ఫోర్త్ పాయింట్స్లలో మనకి మొదటి పాయింట్, జానమ్మ అరాచకాలను ఎదిరించిన వీరవనిత ఎవరు? చాకలి ఐలమ్మ. అవును, జానమ్మ అరాచకాలను ఎదిరించిన మొట్టమొదటి మహిళ ఎవరు అంటే చాకలి ఐలమ్మ అని చెప్పొచ్చు. అంటే తను పండించుకున్న పొలాన్ని, నేను వండించుకున్న పొలానికి నీకేంది పన్ను కట్టేది అని చెప్పి జానమ్మను ఎదిరించిన మొట్టమొదటి మహిళ ఎవరు, మొట్టమొదటి ఉమెన్ ఎవరు అంటే చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ తను చాలా ధైర్యంగా ఎవరి దొరైంది, దొరగానికి నేనేంది పన్ను కట్టేది అని చెప్పి చాలా ధైర్యంగా జానమ్మ అరాచకాలను ఎదిరించింది. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్. చాకలి ఐలమ్మ ఈస్ ద వన్ హూ రెసిస్టెడ్ అనార్చీస్ ఆఫ్ జానమ్మ. సో షీ సేయింగ్ దట్ this is my land, so why did I pay tax to you? So I don't pay the tax to you, said by Chakali Ailamma. So Chakali Ailamma is the one woman who resisted anarchies of Janamma. So first point is also correct. Second, చాకలి ఐలమ్మ స్వస్థలం జనగామ జిల్లా పాలకుర్తి మండలం. అవును, చాకలి ఐలమ్మ యొక్క స్వస్థలం ఎక్కడ అంటే జనగామ జిల్లా పాలకుర్తి మండల్. సో హోమ్ టౌన్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఇస్ జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్. జనగామ డిస్ట్రిక్ట్ పాలకుర్తి మండల్. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ థర్డ్ వన్, చాకలి ఐలమ్మ అసలు పేరు చిట్యాల ఐలమ్మ. సో అవును, చాకలి ఐలమ్మ యొక్క అసలు పేరు ఏంటి అంటే చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మని తను చాకలి వృత్తి చేసుకుంటుంది కాబట్టి చాకలి వృత్తి పేరు మీదుగానే తనకి చిట్యాల ఐలమ్మ అనే పేరు రావడం జరిగింది. సో ద రియల్ నేమ్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ చిట్యాల ఐలమ్మ. వై? బికాస్ షీ వర్కింగ్ యాజ్ ఎ వాషర్మ్యాన్. సో ఇన్ దట్ కేస్ ద నేమ్ ఈస్ కన్వర్టెడ్ టు చాకలి ఐలమ్మ. బట్ ద రియల్ నేమ్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ చిట్యాల ఐలమ్మ. ద రియల్ నేమ్ ఆఫ్ చాకలి ఐలమ్మ ఈస్ వాట్? చిట్యాల ఐలమ్మ. చిట్యాల ఐలమ్మ. సో అండ్ ఫోర్త్, చాకలి ఐలమ్మ చాకలి వృత్తి చేసుకుంటూ బ్రతికేది. ఇదివరకు టాపిక్లో కూడా మాట్లాడుకున్నాం. చిట్యాల ఐలమ్మ చాకలి వృత్తి చేసుకుంటుంది కాబట్టి చాకలి వృత్తి పేరు మీదుగా చిట్యాల ఐలమ్మ కాస్త ఏ పేరుగా మారింది? చాకలి ఐలమ్మగా మారింది. కాబట్టి చాకలి ఐలమ్మ ఏ పని చేసుకుంటూ బ్రతికేది? చాకలి వృత్తి చేసుకుంటూ బ్రతికేది. కాబట్టి మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, చాకలి ఐలమ్మ చాకలి వృత్తి చేసుకుంటూ బ్రతికేది. కాబట్టి ఫోర్త్ పాయింట్ కూడా కరెక్ట్. చాకలి ఐలమ్మ వర్కింగ్ యాజ్ ఏ వాషర్ మ్యాన్. చాకలి ఐలమ్మ వర్కింగ్ యాజ్ ఏ వాషర్ మ్యాన్. సో ఆల్ ఫోర్ ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్. ఆల్ ఫోర్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. సో ఆప్షన్ డి 1, 2, 3, 4 ఆర్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ డి 1, 2, 3, 4 ఆర్ ద కరెక్ట్ వన్. క్రింది వాటిలో సరైన 72 క్వశ్చన్ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, చాకలి ఐలమ్మ కొంత పొలాన్ని ఉత్తమరాజు దగ్గర కౌలుకు తీసుకుంది. ఫస్ట్ పాయింట్. సో చాకలి ఐలమ్మ రెంటెడ్ సమ్ ల్యాండ్ ఫ్రమ్ ఉత్తమరాజు. సెకండ్, చాకలి ఐలమ్మ పంట చేతికి వచ్చాక దొరసాని అనుచరులు బలవంతంగా పన్ను కట్టమన్నారు. When the harvest is in ripe, followers of Janamma came and forced her to pay
taxes. థర్డ్, చాకలి ఐలమ్మ పండించిన పంటనంతా దొరసాని తన గడిలో పెట్టుకుంది. ఫోర్త్, జానమ్మ stole all the crops of చాకలి ఐలమ్మ and kept in her fortification. And fourth one, జానమ్మ అరాచకాలను ప్రశ్నించాలి అని చాకలి ఐలమ్మ సంఘానికి వెళ్ళింది. కాబట్టి మనకి ఫస్ట్ పాయింట్, చాకలి ఐలమ్మ ర్యాంక్ ద సొసైటీ టు క్వశ్చన్ జానమ్మ anarchies. సో ఫస్ట్ పాయింట్ ఈస్, చాకలి ఐలమ్మ కొంత పొలాన్ని ఉత్తమ్ రాజు దగ్గర కొలువుకు తీసుకుంది. అవును, అంటే అక్కడ ఊర్లో కడివెండి గ్రామంలో అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దొర దగ్గరనే పనిచేయాలి. కానీ చాకలి ఐలమ్మ మాత్రం ఏం చేసింది, నేను దొర దగ్గర పనిచేయను, నేను చాకలి వృత్తి చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతా అని చెప్పి చాకలి వృత్తి చేసుకుంటూ కొంత పొలాన్ని ఉత్తమ్ రాజు అనే ఇంకొక దొర దగ్గర కౌలుకు తీసుకొని పంట పండించుకుంటుంది. అంటే వేరే దొరల దగ్గర కింద పని చేయకుండా నా పని నేనే చేసుకుంటా అని చెప్పి ఉత్తమ్ రాజు దగ్గర కొంత పొలాన్ని కౌలుకు తీసుకుంది. ఎవరు? చాకలి ఐలమ్మ. సో చాకలి ఐలమ్మ rented some land from ఉత్తమ్ రాజు. సో why? Because she wanted her own she wanted to ripe harvest, or she wanted to be herself, or చాకలి ఐలమ్మ rented some land from ఉత్తమ్ రాజు. So and second, first point is correct. Why? Because she wanted to harvest, or she wanted to do a job. So and second, చాకలి ఐలమ్మ పంట చేతికి వచ్చాక దొరసాని అనుచరులు బలవంతంగా పన్ను కట్టమన్నారు. ఎందుకంటే చాకలి ఐలమ్మ దొర దగ్గర పని చేయకుండా ఏం చేసింది, ఉత్తమ్ రాజు దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకొని ఆ పొలాన్ని పంట పండించుకుంటుంది. కాకపోతే ఉత్తమ్ రాజు దగ్గర ఉన్న పొలాన్ని ఆ జానమ్మ ఉత్తమ్ రాజు పొలాన్ని తన పేరు మీదకి రాయించుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా కిందనే పనిచేయాలి, మరి ఉత్తమ్ రాజు దగ్గర ఈమె కౌలుకు తీసుకొని పండించుడేంది అని చెప్పి ఏం చేసిందంటే దొరసాని దగ్గర ఆ దొరసాని జానమ్మ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ రాజు దగ్గర నుంచి పొలాన్ని తన పేరుకి మార్చుకుందన్నట్టు. అప్పుడు మార్చుకున్నప్పుడు ఏం చేశారంటే, ఇప్పుడు ఎప్పుడైతే చాకలి ఐలమ్మ ఉత్తమ్ రాజు దగ్గర పొలాన్ని తీసుకుందో ఆ పొలాన్ని పండించుకొని పంట చేతికి వచ్చినాక జానమ్మ అనుచరులు చాకలి ఐలమ్మ దగ్గరికి వచ్చిర్రు. చాకలి ఐలమ్మ దగ్గరకు వచ్చి మాకు పన్ను కట్టమన్నారు. పన్ను కట్టమంటే చాకలి ఐలమ్మ ఏం చేసిందంటే, నేను ఉత్తమ్ రాజు దగ్గర పొలాన్ని కౌలుకు తీసుకుంటే మీకెందుకు పన్ను కట్టాలి, నేను దుక్కుదున్నినా, నేను పంట పండించుకున్నా, మీకేంది కౌలు కట్టేది అని చెప్పి వారిపై కొడవలెత్తి ఎదిరించింది. ఎవరు? చాకలి ఐలమ్మ. సో సెకండ్ పాయింట్ ఏంటి, చాకలి ఐలమ్మ పంట చేతికి వచ్చాక దొరసాని అనుచరులు బలవంతంగా పన్ను కట్టమన్నాడు. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో వెన్ ద హార్వెస్ట్ ఈస్ ఇన్ రైప్, the followers of Janamma came and forced her to pay taxes. Why? Because Janamma. So the followers of Janamma went to చాకలి ఐలమ్మ to ask her to pay taxes. So second point is also correct. And third, చాకలి ఐలమ్మ పండించిన పంటనంతా దొరసాని తన గడిలో పెట్టుకుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, మరి పంటకి పన్ను కట్టమంటే నువ్వేంది నన్ను అడిగేది, నా పంట నా ఇష్టం, నీకేంది పన్ను కట్టేది అని చెప్పి దొరసాని అనుచరులని బెదిరించింది. బలవంతంగా వారిపై కొడవలెత్తింది, వాళ్ళని ఎదిరించింది. మనకి రీసెంట్గా రజాకర్ మూవీ 2024లో రజాకర్ మూవీలో ఇంద్రజ అయితే చాలా ఎక్సలెంట్గా చేసింది పర్ఫార్మెన్స్ చాకలి ఐలమ్మకి సంబంధించి. మరి అలాంటి చాకలి ఐలమ్మ తను పండించిన పంటకి నేను ఎవరికి పన్ను కట్టా అని చెప్పి ఎదిరించడంతో ఆగ్రహించిన జానమ్మ ఏం చేసింది అంటే, ఆ చాకలి ఐలమ్మ పంటనంతా తీసుకెళ్లి తన గడిలో పెట్టుకుంది. నాకు పన్ను కట్టదా, నన్నే ఎదురిస్తుందా అన్న జానమ్మ చాకలి ఐలమ్మ పంటనంతా ఎటు తీసుకెళ్ళింది, తన గడిలో పెట్టుకుంది. సో జానమ్మ stole all the crops of చాకలి ఐలమ్మ and kept in her fortification. తనకు పన్ను కట్టలేదన్న కోపంతో
తన పంటనంతా ఏం చేసుకుంది, తన గడిలో పెట్టుకుంది. సో థర్డ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. అండ్ ఫోర్త్, జానమ్మ అరాచకాలను ప్రశ్నించాలని ఐలమ్మ ఎటెళ్ళింది, సంఘానికి వెళ్ళిందంట. అంటే తన పంటనంతా వాళ్ళు తీసుకెళ్ళిర్రు అన్న భయం కూడా లేకుండా చాకలి ఐలమ్మ ఎలాంటి భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా సంఘానికి వెళ్ళింది. మరి సంఘం అంటే ఏంటి అంటే, ఒకప్పుడు ఊరి వాళ్ళకి ఏదైనా అన్యాయాలు జరిగితే వాళ్ళ అన్యాయాలను తీర్చడానికి యువకులంతా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని సొసైటీ లేదా సంఘం అని అంటారన్నట్టు. సో ఇన్ దట్ కేస్ మనకి చాకలి ఐలమ్మ ఏం చేసిందంటే, తన పొలం అంతా జానమ్మ తీసుకుపోవడంతో ఆ పొలానికి సంబంధించి నా పొలం నాకు కావాలి అంటూ పరిగెత్తుకుంటే ఎటెళ్ళింది, సంఘానికి వెళ్ళింది. కాబట్టి ఫోర్త్ పాయింట్, జానమ్మ అరాచకాలను ప్రశ్నించాలని చాకలి ఐలమ్మ ఎటెళ్ళింది, సంఘానికి వెళ్ళింది. సో చాకలి ఐలమ్మ ran to the society to question జానమ్మ anarchies. సో ఫోర్త్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. కాబట్టి ఆల్ 4 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. ఆప్షన్ డి అన్నీ సరైనవే అనేది సమాధానంగా చెప్పుకోవచ్చు. అన్నీ సరైనవే అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో ఆల్ ఆర్ కరెక్ట్. వై? బికాస్ చాకలి ఐలమ్మ in those days ran to the society to question anarchies of Janamma. So what is society? Society is the youth in a village formed as a group to give justice or give solutions. Who are society means the peoples in a village formed as a group. So the purpose of that group is to who are got any anarchies in a villages. This group is to solve that problem. In that case they are formed as a society. It is also called as sangam or group. So all 4 options are correct. ఆప్షన్ డి సరైన సమాధానం. నెక్స్ట్ 73 క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మనకి ఫస్ట్ పాయింట్, 1వ పాయింట్, ఆ రోజుల్లో బలమైనటువంటి సంఘం ఏంటి? సూర్యాపేట సంఘం. ఇంతకుముందు సంఘం గురించి మాట్లాడుకున్నాం. సంఘం అంటే యువకులంతా ఒక సంఘంగా కూడి ఏర్పాటు చేసుకున్నారు. సెకండ్, చాకలి ఐలమ్మ తన గోడు చెప్పుకోవడానికి ఎటెళ్ళింది? సూర్యాపేట సంఘానికి పోయింది. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ రోజులో బలమైనటువంటి సంఘం ఏంటి? సూర్యాపేట సంఘం. సూర్యాపేట వాజ్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ ఇన్ దోస్ డేస్. సో చాకలి ఐలమ్మ తన గోడు చెప్పుకోవడానికి ఎక్కడికి వెళ్ళింది? సూర్యాపేట సంఘానికి పోయింది. చాకలి ఐలమ్మ went to సూర్యాపేట సొసైటీ టు ఎక్స్ప్రెస్ హర్ distress. And third one, సూర్యాపేట సంఘం లీడర్లు భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి. లీడర్స్ ఆఫ్ సూర్యాపేట సొసైటీ ఇన్ దోస్ డేస్ ఆర్ భీమిరెడ్డి నరసింహారెడ్డి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి. అండ్ ఫోర్త్ పాయింట్ ఈస్ భీమిరెడ్డి నరసింహారెడ్డి అండ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి తమ భూములన్నీ ప్రజలకు పంచిపెట్టిన దేవుళ్ళుగా సూర్యాపేట సంఘంలో కొలుస్తారు. ఎవరిని? భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి. భీమిరెడ్డి నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి distributed all the lands into peoples, or distributed all the lands into peoples or to peoples. So they are considered as gods in Suryapet village. సో మనకి ఫస్ట్ ఆన్సర్ ఏంటి? ఆ రోజుల్లో సంఘానికి వెళ్ళింది. మనకి ఆ రోజుల్లో బలమైనటువంటి సంఘం అంటే ఊర్లో ఏమన్నా కష్టాలు వస్తే, లేదంటే ఊర్లో ఏదన్నా అన్యాయాలు జరిగితే వాటి కోసం నిలబడడానికి ఆ ఊర్లో ఉన్న యువకులంతా కలిసి ఏం ఏర్పాటు చేసుకున్నారు? సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరి ఆ రోజుల్లో బలమైనటువంటి సంఘం ఏంటి? సూర్యాపేట్ సంఘం. సో మనకి ఫస్ట్ పాయింట్ ఈజ్ కరెక్ట్. సో సూర్యాపేట్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ కమ్యూనిటీ ఇన్ దోస్ డేస్. అండ్ సెకండ్, చాకలి ఐలమ్మ తన గోడు చెప్పుకోవడానికి సూర్యాపేట సంఘం
పోయింది. సో చాకలి ఐలమ్మ went to Suryapet society to express her distress. So in that case, so Suryapet was the strongest community in those days. So in that case, Chakali Ailamma went to the society of Suryapet society to express her distress. So second point is also correct. And third, Suryapet Sangam leaderlu Bhimreddy Narasimhareddy, Arutla Ramachandra Reddy. So leaders of Suryapet society in those days is Bhimreddy Narasimhareddy, Arutla Ramachandra Reddy. So third point is also correct. So సూర్యాపేట సంఘం లీడర్లు అప్పటి కాలంలో మనకి భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి వారు సంఘంలో లీడర్లుగా ఉన్నారు కాబట్టి థర్డ్ పాయింట్ కూడా కరెక్ట్. అండ్ ఫోర్త్, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి తమ భూములను ప్రజలకు పంచిపెట్టిన దేవులుగా కొలుస్తారు. అంటే వీళ్ళు భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల మరియు రావి వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు కూడా దొరలే. వీళ్ళు దొరలైనప్పటికీ తన భూములన్నీ ప్రజలకు పంచిపెట్టిన దేవుళ్ళుగా సూర్యాపేటలో కొలుస్తారు. ఎందుకంటే వీళ్ళు దొరలైనప్పటికీ ప్రజలకు ఏమన్నా అన్యాయాలు జరిగితే ముందుగా నిలబడేది వీళ్ళే. వీళ్ళు దొరలైనప్పటికీ దొరలను ఎదిరించిన దొరలు కూడా, లేదంటే దొరలను ప్రజలకు అన్యాయాలు చేసేది దొరలే. ఆ దొరలను ఎదిరించింది కూడా ఎవరు? మళ్ళీ దొరలే. వీళ్ళు రెడ్డి. సో కాబట్టి వీళ్ళు దొరలైనప్పటికీ ప్రజలకు జరిగిన అన్యాయాలను అరికట్టడంలో ముందున్నారు. అలాగే తమ భూములన్నీ ప్రజలకి పంచిపెట్టిన దేవుళ్ళు ఎవరు? భీమిరెడ్డి, ఆరుట్ల మరియు రావి. సో భీమిరెడ్డి నరసింహారెడ్డి, రాపాక రామచంద్రారెడ్డి, రావి నారాయణ రెడ్డి distributed all their lands to the peoples considered. So in that case they are considered as gods in village. So all four options are correct. 1 2 3 4 are the correct. So all four options are correct. నెక్స్ట్ 74, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్, రాపాక రామచంద్రారెడ్డి కుమారుడు ఎవరు? బాబుదొర. సో ద సన్ ఆఫ్ రాపాక రామచంద్రారెడ్డి ఈస్ బాబుదొర. అండ్ సెకండ్ పాయింట్, బాబుదొర రజాకార్లతో చేతులు కలిపిండు. సో బాబుదొర జాయిన్ హ్యాండ్స్ విత్ రజాకర్స్. బాబుదొర జాయిన్ హ్యాండ్స్ విత్ రజాకర్స్. థర్డ్, రజాకర్ అంటే స్వచ్ఛంద సేవకులు. సో రజాకర్ మీన్స్ వాలంటీరీస్. ఫోర్త్, రజాకర్లకు నాయకత్వం వహించింది కాసిం రజ్వీ. సో దిస్ రజాకర్స్ వేర్ లెడ్ బై కాసిం రజ్వీ. రజాకర్స్ వేర్ లెడ్ బై కాసిం రజ్వీ. అండ్ ఫస్ట్ పాయింట్, ద సన్ ఆఫ్ రాపాక రామచంద్రారెడ్డి ఈస్ బాపుదొర. ఎస్, రాపాక రామచంద్రారెడ్డి యొక్క తల్లి ఎవరు? జానమ్మ. రాపాక రామచంద్రారెడ్డి కుమారుడు ఎవరు? బాబుదొర. ఈ బాబుదొర కూడా ప్రజలపై అనేక అరాచకాలు చేసిండు. మనకి ఇంకా చెప్పాలి అంటే మన మహిళలని బరివర్తల బతుకమ్మలను ఆడించిండు. మనం రజాకర్ సినిమా చూస్తే తెలుస్తుంది. రజాకర్లో అనసూయ ఈ సినిమాను ఈ సాంగ్ ఒకటి చేస్తుంది. అంటే బతుకమ్మ ఆడే దగ్గర బరివర్తల బతుకమ్మని ఆడిపిస్తారు. దానిపై ఒక సాంగ్ కూడా ఉంటుంది. సో అంతటి ఘోరాతి నీచాలు చేసిన దుర్మార్గుడు ఎవరంటే బాబుదొర. మరి బాబుదొరకి సంబంధించి మరి అలాంటి బరివర్తల బతుకమ్మను ఆడిస్తున్న సమయంలో ఎవరు వచ్చి కాపాడారు అంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి, భీమిరెడ్డి నరసింహారెడ్డి దేవులుగా మన ఆడవాళ్ళని కాపాడిన వ్యక్తులు అని చెప్పొచ్చు. అప్పట్లో మనకి సాంగ్ కూడా ఉండేది, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో భీమిరెడ్డి వచ్చే ఉయ్యాలో మమ్ముగా పాడే ఉయ్యాలో, ఆరుట్ల వచ్చే ఉయ్యాలో మమ్ముగా పాడే ఉయ్యాలో అని చెప్పి అప్పట్లో బతుకమ్మ మీద సాంగ్ కూడా ఉండేది. అంటే మనకి బతుకమ్మలు ఆడినప్పుడు కాపాడింది ఎవరు అంటే భీమిరెడ్డి నరసింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి. అంతటి అనాచకాలు చేసిన వ్యక్తి ఎవరు అంటే బాబుదొర, భీమిరెడ్డి. సో సెకండ్, బాబుదొర అరాచకాలతో లేదంటే బాబుదొర రజాకార్లతో చేతులు కలిపిండు. అవును, బాబుదొర ఏం చేసిండు? మరి బరివర్తల బతుకమ్మలను ఆడించడమే కాకుండా ఈ దుర్మార్గుడు ఇంకో పని ఏం చేసిండంటే రజాకార్లతో చేతులు కలిపిండు. మరి రజాకార్ అంటే ఎవరు అంటే రజాకార్ అంటే ఒక స్వచ్ఛంద సేవకుడు. రజాకార్ అంటే ఎవరు? ఒక స్వచ్ఛంద సేవకుడు. మరి రజాకార్లకు నాయకత్వం వహించింది ఎవరు? కాసిం రజ్వీ. మరి రజాకార్లు అంటే స్వచ్ఛంద సేవకుడు అంటే ఏం చేయాలి అంటే ప్రజల దగ్గర రూపాయి కూడా తీసుకోకుండా వారికి
ఉచితంగా సేవలను అందించాలి. వాళ్ళు ఉచితంగా సేవలను అందించుకోపోగా ప్రజలపై అనేక అరాచకాలు చేసిండు. అలాగే ప్రజల యొక్క మాన ప్రాణాలను తీసిన ద్రోహులు ఎవరంటే రజాకార్ అని చెప్పొచ్చు. అంటే అనవసరంగానే అసలు ఏ కారణం లేకుండానే అరాచకాలు చేసిన వ్యక్తులు ఎవరంటే రజాకార్. దొరనే ఒక దుర్మార్గుడు అంటే ఆ దొరకన్నే దుర్మార్గుడు ఎవరంటే రజాకార్. ఆ సమయంలో దొరకని మించిన దుర్మార్గుడు రజాకార్. మరి అలాంటి దుర్మార్గులతో చేతులు కలిపిన ఇంకొక దుర్మార్గుడు ఎవరు? బాబుదొర. బాబుదొర ఎవరి కుమారుడు? రాపాక రామచంద్రారెడ్డి. మరి రజాకార్లకు నాయకత్వం వహించింది ఎవరు? కాసిం రజ్వీ. మరి రజాకార్ల లీడర్గా ఎవరున్నారు అంటే ఒకప్పుడు కాసిం రజ్వీ. సో ద సన్ ఆఫ్ Babudara joined hands with Rajakars, and Rajakar means volunteers, and this Rajakar were led by Kasim Rajvi. So all 4 options are the correct. So option D 1, 2, 3, 4 are correct. Option D 1, 2, 3, 4 are correct. 75. 75వ క్వశ్చన్, రజాకార్లకు నాయకత్వం వహించింది ఎవరు? మనకి రజాకార్ అంటే ఇదివరకే చూసాం. సో హూ ఇస్ ద లీడర్ ఆఫ్ రజాకార్? అండ్ ఫస్ట్ పాయింట్ ఈస్ బహదూర్ యార్జింగ్. ఆప్షన్ బి అబ్బాస్ అలీ. ఆప్షన్ సి కాసిం రజ్వీ. ఆప్షన్ డి ఏది కాదు. మనకి ఏది కాదు అనేది సరికాని సమాధానం అని చెప్పుకోవచ్చు. మనకి అబ్బాస్ అలీ అంటే ఎవరు? అబ్బాస్ అలీ అంటే షేక్ బందగి యొక్క అన్న, రాపాక రామచంద్రారెడ్డి యొక్క అనుచరుడు. కాబట్టి ఈయన రజాకార్లకు నాయకత్వం వహించలేదు. ఆప్షన్ బి సరైన సమాధానం కాదు. ఆప్షన్ సి కాసిం రజ్వీ. ఆప్షన్ ఏ బహదూర్ యార్జింగ్. ఈయన రజాకార్ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే బహదూర్ యార్జింగ్. కానీ రజాకార్కి నాయకత్వం వహించలేదు. కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం కాదు. ఆప్షన్ డి కాసిం రజ్వీ. మరి రజాకార్లకు నాయకత్వం వహించింది ఎవరు అంటే కాసిం రజ్వీ. సో who is the leader of Rajakar is Kasim Rajvi. Kasim Rajvi. So option A. Bahadur Yar Jing is the founder of Rajakar system. So he is not a leader of Rajakar. So option A is not a correct one. And Abbas Ali is the follower of Rapaka Ramachandra Reddy and brother of Sheikh Bandagi, and he is also not a leader of Rajakar. So option D is also not answer. So option C Kasim Rajvi is the correct one. మరి ఇది ఈరోజు మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.